మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు సర్వం సిద్ధమైంది. 2 రోజుల పర్యటనలో భాగంగా రేపు సాయంత్రం ఢిల్లీలో అడుగుపెట్టనున్నారు పుతిన్. ఇక ఉక్రెయిన్ తో యుద్ధం తర్వాత తొలిసారి భారత్ కు వస్తున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు భారత్ రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన భారత్ కు విచ్చేస్తున్నారు. పుతిన్ కు భారత ప్రధాని మోదీ ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఇక డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో అధికారిక స్వాగత కార్యక్రమం జరుగుతుంది. ఆ తరువాత రాజ్ ఘాట్ లో మహాత్మా గాంధీకి పుతిన్ మోదీలతో పాటు పలువురు నేతలు నివాళులర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక ప్రతినిధి బృంద స్థాయి చర్చలు జరగనున్నాయి. ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై పుతిన్ మోదీ కీలక ప్రకటన చేయనున్నారు. ఇక భారత్ తో పౌర అణు సహకార ఒప్పందానికి రష్యా చట్టసభ డ్యూమా ఇప్పటికే ఆమోదం తెలిపింది. పుతిన్ పర్యటనలో ఈ ఒప్పందంపై ఇరు దేశాధినేతలు సంతకం చేరున్నారు. దీంతో పాటు వాణిజ్య రంగంలో కూడా పలు ఒప్పందాలను చేసుకుంటారని తెలుస్తోంది. S-400 క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందం కూడా కుదుర్చుకోనున్నారు. దీంతో పాటు Su-57 5వ తరం యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి కూడా రష్యా ముందుకొచ్చింది. ఇక పుతిన్ పర్యటన నేపథ్యంలో దేశ రాజధానిలో 5 ఇంచుల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. భద్రతలో రష్యా అధ్యక్షుడు భద్రతా సిబ్బందితో పాటు భారత నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోలు పుతిన్ కు సెక్యూరిటీగా ఉండనున్నారు. స్నైపర్లు, డ్రోన్లు, జామర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానిటరింగ్ వ్యవస్థలను మోహరించారు. ఇక ఇప్పటికే రష్యాకు చెందిన 48 మంది ఉన్నత స్థాయి భద్రతా సిబ్బంది ఢిల్లీకి చేరుకున్నారు. వారు ఢిల్లీ పోలీసులు, NSG అధికారులతో కలిసి పుతిన్ ప్రయాణించే అన్ని మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇక పుతిన్ బస చేసే హోటల్ తో పాటు ఆయన పర్యటించే రాజ్ ఘాట్, హైదరాబాద్ హౌస్, భారత మండపం వంటి అన్ని ప్రదేశాలను భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పుతిన్ వాడే అరస సెనాట్ కారును సైతం మాస్కో నుంచి భారత్ కు తీసుకువస్తున్నారు. ఇక చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్ పై ఇటీవల అమెరికా అధ్యక్షుడు పుతిన్ అదనపు సుంకాలు విధించింది. ఇలాంటి తరుణంలో పుతిన్ కు భారత్ కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.